పచ్చి మామిడికాయ కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి గుడ్డలు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి గుడ్డలు తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే 2 మ్యాంగోస్ తీసుకున్నాను విత్ టెంకలు ఉంటే ఆ కర్రీ చప్పరించడానికి బాగుంటుందని టెంకలు కూడా వేశాను. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఈ పులుపు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లము, అలాగే కాస్త గరం మసాలా వేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.